జనరల్‌గా మనం ఎన్నో రకాల ఇన్సూరెన్స్‌లు చేస్తూ ఉంటాం. అది కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. క్లెయిమ్స్ విషయంలో మనం చాలా రకాలైన నష్టాలను ఫేస్ చేస్తూ ఉంటాం. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే దానికి సంబంధించిన వీరెలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? జనరల్‌గా మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఇది క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ అండి. మీరు హ్యాపీగా ఈ కార్డ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకేంటి అనంటే ముందు మనం పే చేసుకోవాలని కొంతమంది. తీరా క్లెయిమ్ చేసిన తర్వాత మనం పేమెంట్ ఇచ్చి మనం రీయింబర్స్‌మెంట్ కోసం మనం వెళ్ళినప్పుడు ఇంతే వస్తుందండి అంటారు. ఈవెన్ కారు ఇన్సూరెన్స్‌లో కూడా అదే పరిస్థితి. ఇలాంటి ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత నాకనిపించిందేంటంటే ఎవరైనా దీన్ని పట్టించుకుని కస్టమర్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే బావుండు కదా అనిపించింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ వినయ్ కుమార్ గారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వినయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రజలు చాలా విషయాల్లో మోసపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ క్లెయిమ్స్ విషయంలో ఈరోజు మీ నుంచి మా అందరికీ నాతో పాటు మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కారణం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. థాంక్స్ అండి. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో నేను నాతో పాటు చాలా మంది 30 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో ప్రస్తుతం వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక కంపెనీ పెట్టామండి. ఎక్స్‌పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ప్రస్తుతము ఏ కంపెనీల నుంచి అంటే ఏ క్లెయిమ్స్ వచ్చినా కానీ అన్ని క్లెయిమ్స్ సంబంధించి కస్టమర్స్‌కి హెల్ప్ చేసే విధంగా మేము దీని ఎకోసిస్టమ్ బిల్డ్ చేసాం. దీనిలో జనరల్‌గా మనకు మీరన్నది ప్రజలకు ఎక్కువగా నష్టం జరిగింది, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గర ఇబ్బంది జరిగేది హెల్త్ క్లెయిమ్స్ ఒకటి జరుగుతుంది. తర్వాత లైఫ్ క్లెయిమ్స్, మోటార్ క్లెయిమ్స్, అది రిటైల్ క్లెయిమ్స్ అంటాం మేము. సో వాటి విషయంలో మేము హెల్ప్ చేయడానికి ఆల్రెడీ చేస్తున్న 1 ఇయర్ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగానే దీన్ని మరింత ప్రజానీకానికి మీ ద్వారా రీచ్ అయ్యి ఎవరికైతే నష్టం జరిగింది, ఎవరికైతే ఈ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయో అక్కడ మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. అంటే మీరు ఎంత కాలం అయిందండి పర్టిక్యులర్‌గా ఈ కంపెనీ పెట్టి? ఈ కంపెనీ పెట్టింది లాస్ట్ ఇయర్ జనవరి అండి. 2024 జనవరిలో పెట్టాం. బట్ కంపెనీ పెట్టే ముందు మేము మా సీనియర్స్, మాతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ విషయంలో జరుగుతున్న ఇబ్బందులేంటి, ఏ పాలసీలకు జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ ఇండియా మేము మొత్తం అంతా దాని గురించి ఎంక్వైరీ చేసి డేటా తీసుకొని అనాలిసిస్ చేసి ప్రజలకి నిజమైన అవసరం ఉంది, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడంలో కానీ అమ్మడానికి చాలా మంది ఉన్నారండి. ఏజెంట్స్ అంటారు, కార్పొరేట్ ఏజెంట్ అంటారు, బ్రోకర్ అంటారు. చాలా వేల మంది, లక్షల మంది ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క దాని కెరీర్ తీసుకున్నారు కానీ బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవరూ లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. చాలా తక్కువ మంది అవకాశం ఉంది. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతే తీసుకున్నా. లాస్ట్ టైం ఎమర్జెన్సీలో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ నంబర్ ఇస్తే సరిపోతుంది కదా! నంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు మీరు అమౌంట్ పే చేసేయాలండి అన్నారు. పే చేశాను. చేసిన తర్వాత సరేలే తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! మనం ఎలా అన్నాను అనుకుని రీయింబర్స్‌మెంట్ కోసం పెట్టుకున్నప్పుడు మేము ఇంతే ఇస్తామండి అన్నారు. ఆ రోజు మరి 100% అన్నారు కదా! మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అన్నారు కదా!